దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రాత్రికాల సమయంలో దేవుడిచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. మరి దేవుని నామంలో మీరు కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క ఆరాధనలో పాల్గొంటున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. మరి ప్రార్థన ద్వారా మనము ఈ యొక్క స్కైప్ను మనం స్టార్ట్ చేసుకుందాం ఈ ఆరాధనను. శాంతమ్మ సిస్టర్, మీరు స్టార్టింగ్ ప్రే చేస్తారా? ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు స్టార్టింగ్ ప్రే చేయండి సిస్టర్. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యేసయ్య, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామంకు ప్రభా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకే వందనాలయ్యా. ఇవాళ దినమంతా ప్రభా నీ కృపలములు కాపాడినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నా ప్రభా. యేసు ప్రభా, మీరు ఇచ్చిన ప్రభా ధన్యత కొరకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మీరు ఇచ్చిన రక్షణ కొరకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నాయన. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీరు దిగండి తండ్రి. తండ్రి మీరు ఆత్మకార్యం జరిగించండి. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు సిద్ధపాటు జరిగించండి. యేసయ్య ప్రభా, వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. నీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి, మాట్లాడండి. యేసయ్య నీకే వందనాలు తండ్రి. అంత్య దినాలలో ఉన్నాం ప్రభా. నీ కృప మాపై ఉన్నందుకే నీకు వందనాలు చెల్లించుకున్నానైనా. ఇంకా ప్రభా నీ రాకడకు మా ప్రతి ఒక్కరిని మమ్మల్ని సిద్ధపాటు జరిగించండి. యేసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. పరిశుద్ధుడా నీకే స్తోత్రం నాయన. పాటల ద్వారా మీరు మహిమ పొందండి యేసు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకున్నా నాయన. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా జాయిన్ అయ్యే కృప దయచేయండి ప్రభా. సైతాన్ ఆటంకాలన్నీ తొలగించండి. ప్రతి ఆటంకం మీరు తొలగించండి ప్రభా. ఈ వాక్యం ద్వారా మీరు అందరితో మాట్లాడండి. పరిశుద్ధుడా మీరు బలపరచండి. నీకు ఆయాస్కరమైనవి మాలో ఉంటే తీసివేయండి ప్రభా. ప్రభా నీకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ఈ తండ్రి ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ల ప్రభా అది మొదలుకొని ప్రభా చివరి దాకా ప్రభా మీరు ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. నువ్వే మాట్లాడండి, మీరే సహాయం చేసి నడిపించమని, నువ్వే తోడుండమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండున, తన పిల్లల కాయన మేలు చేయకుండున. జీవము గల దేవుడు మౌనముగా నుండున, తన పిల్లల కాయన మేలు చేయకుండున. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. పరలోక తండ్రి అడిగిన మంచి ఈవులియ్యకుండునా, పరలోక తండ్రి అడిగిన మంచి ఈవులియ్యకుండునా. కరములెత్తి ప్రార్థించిన శుద్ధాత్మ నీయకుండునా, కరములెత్తి ప్రార్థించిన శుద్ధాత్మ నీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండున, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండున, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా, సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా. సరి అయిన సమయానికి దయచేయక ఊరుకుండునా, సరి అయిన సమయానికి దయచేయక ఊరుకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండున, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండున, తన పిల్లల కాయన మేలు చేయకుండునా.
నిజముగా మరుపెట్టిన దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టిన సమాధానమీయకుండునా. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ నతాన్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లాడ్ అన్న. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అన్న. దుర్గా ప్రసాద్ బ్రదర్, ప్రైజ్ లాడ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లాడ్ బ్రదర్. మీరు ప్రైజ్ లార్డ్. వాక్యం షేర్ చేసుకోండి బ్రదర్. ఓకే. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడి వాక్యం ధ్యానించక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మీ ఘనమైన శ్రేష్టకరమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రోజు ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు సజీలతలో ఉంచావు. మాకు తెలుసో తెలియకో మాకు ఎదురయ్యే ప్రతి అపాయం నుండి, కీడు నుండి, తండ్రి ఆపద నుండి మమ్మల్ని తప్పించావు. అయ్యా, ఎబెనేజర్ అయిన దేవుడిగా మమ్మల్ని కాపాడావు. ఈ విధంగా రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి నీ నిత్య జీవపు మాటలు నీ భాగ్యం ఇచ్చే వందనాలు. పాట ద్వారా నేను మయంపరచుకోవడానికి చేసిన సహాయం బట్టి వందనాలు. ఇదిగో నీ లేఖన భావాల ద్వారా నాతో, మా అందరితో తండ్రి, నీ బిడ్డలతో మాట్లాడండి. అయ్యా, నీ మాటలు చెప్పేటప్పుడు నా సొంత మాటలు, నా సొంత జ్ఞానం కాకుండా నీ మాటలు చెప్పడానికి సహాయం చేయండి. ఏమాత్రం ఎన్నిక లేని వాడిని, తృణీకరించబడిన వాడిని, యోగ్యత లేని వాడిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. నీ శిలో సాటిని మరుగుపరచమని మా అందరికి కూడా తండ్రి నీ నిత్య జీవ మాటలు శ్రద్ధతో తండ్రి, భయంతో, భక్తితో వినేవారంగా ఉంచండి. వినేవారంగా కాకుండా ఈ రోజు మాతో ఏం మాట్లాడారో తండ్రి, ఆ మాటను బట్టి అయ్యా, ఆ రోజు అమ్మాయి మార్గంలో వెళ్ళిన వాళ్ళందరూ కూడా తండ్రి, ఆ రోజు యెరూషలేములో జరిగిన సంగతులన్నీ నెమరు వేసుకుంటూ వెళ్ళారు. అదే విధంగా నువ్వు ఈ రాత్రికాల సమయంలో నువ్వు మాతో ఏం మాట్లాడుతున్నావు, ఆ మాటలన్నీ రాత్రికాల సమయంలో మేము నెమరు వేసుకోవడానికి మాకు నేర్పిస్తారండి తండ్రి. నీ జ్ఞానాన్ని, నీ బలాన్ని తండ్రి, నీ ఆసక్తిని మాకు దయచేయమని యేసుక్రీస్తు వల్ల ప్రార్థించి అడుగు పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యంలో నుంచి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం కలిసి చదువుకుందాం. 4-5 వచనాలు. అన్నా చదవాలా? అన్నా చదువుతాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, 4-5 వచనాలు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే ఆనందం. ప్రభువునందు ఆనందించాలి. దేవుడు బిడ్డలుగా ఈ లోకం నుంచి వేరుపరచబడిన వారంగా, నిజ దేవుణ్ణి తెలుసుకున్న వారంగా మనం అందరం కూడా అంట ప్రభువునందు ఆనందించాలంట. మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడే అంశం ఏంటంటే ప్రభువునందు ఆనందించడం. ఆనందించటం, సంతోషించటం, ఈ రెండు కూడా పర్యాయ పదాలు కదా. అయితే మనకు ఆనందం ఎప్పుడు ఉంటుంది? మనకి ఆనందం ఎప్పుడు ఉంటుందో తెలుసా? మనకి మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు, మంచి కుటుంబ పరిస్థితులు ఉన్నప్పుడు, మంచి జరిగితే, మన పిల్లలకి మంచి జరిగితే, మనకు మంచి జరిగితే, మనకు మంచి ఆదాయం కలిగితే, ఓవరాల్ గా చెప్పాలంటే ఈ లోకంలో మనకి ఏదైనా మంచి జరిగితే, మనకు ప్రాఫిట్ దొరికితే అప్పుడు ఎంతో సంతోషంగా ఉంటాం. ఎక్కడ లేని ఆనందం ఉంటుంది మనకి ఈ లోకంలో. ఈ లోకం సంగతిలో చూస్తే మనకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినప్పుడు, లేదా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు, లేదా డబ్బు ఎక్కువగా మనకు వచ్చినప్పుడు, ఒక ప్రాఫిట్ వచ్చినప్పుడు మనకి ఆనందం కలిగి ఉంటుంది. ఏదైనా చిన్న జబ్బు రాని, చిన్న మాట పడని, చిన్న దెబ్బ తగలని ఏదైనా జరిగితే మనం ఏమవుతాం తెలుసా? ముఖం నల్లగా పెట్టుకొని కృంగిపోయే వారంగా ఉంటాం. కానీ దేవుడి బిడ్డలుగా మన జీవితం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడంటే ప్రభువు, మనమంట ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించే వారంగా ఉండాలంట. ఏ విధంగా ఆనందించాలి? అయితే దేవుడు మనకి సాదృశ్యంగా, ఎగ్జాంపుల్ గా కొంతమంది బిడ్డల్ని మనకి వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రభువునందు ఏ విధంగా ఆనందించారు, మనం ఏ విధంగా ఆనందించేవారుగా ఉండాలి అనేది 2 మాటలు కనుక చూసుకుంటే చూడండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో కనుక చూసుకుంటే ఈ విధంగా ఉంది. అంజూరపు చెట్టు, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. అంజూరపు చెట్టు పూయకుండాను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఓలివ చెట్టు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఈ హబక్కూకు అనే ఆయన ఉన్న పరిస్థితుల్లో శత్రువులు దేశం మీద పడి దేశాన్నంతా పాడు చేసేశారు. పంటలన్నీ పాడు చేశారు. ఎవరికి కూడా తినడానికి తిండి లేదు. దేశంలో గడ్డు పరిస్థితులు ఉన్నాయి. దేశం ఆ విధంగా కరువు కాటకాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ హబక్కూకు భక్తుడు ఏమంటున్నాడంటే,
నా నా జీవితంలో నా కళ్ళ ముందు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో గుండా నేను వెళ్తున్నప్పటికీ కూడా అంజూరపు చెట్టు పూయకపోయినా గానీ, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినా గానీ, ఒలివ చెట్టు కాపుకు రాకపోయినా గానీ, చేనులోని పైరు పంటకు రాకపోయినా గానీ, గొర్రెలు దొడ్డులో లేకపోయినా గానీ, సాలలో పశువులు లేకపోయినా గానీ, నేను యెహోవాయందు ఆనందించేదను. నేను నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను అంటున్నాడు. చూడండి, నాకు తినడానికి తిండి లేదు, సరిగా పరిస్థితులు లేవు, అయినప్పటికీ కూడా నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను అంటున్నాడు. దేవుడు బిడ్డలుగా మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితులుగా ఉన్నా, కరువు కాటకాల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆనందించే వారంగా ఉండాలంట. హబక్కూకు ఆయన అంటున్నాడు, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను అంటున్నాడు. అయితే ఇంకొక భక్తుడు ఏమంటున్నాడంటే, మనందరికి తెలిసిన లేఖన భాగమే యోబు గ్రంథము 1వ అధ్యాయము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసుకుంటే ఈ విధంగా ఉంది. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటున్నాడు. చూడండి, తన జీవితంలో యోబు భక్తుడి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాస్తున్నాడంటే, మొదటి వచనంలో ఉంది, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడు యందు భయభక్తులు కలిగినోడు, చెడుతనం విసర్జించిన వాడు. ఎన్ని రకాల గుణగణాలు ఉన్నాయి. యథార్థవంతుడు, న్యాయవంతుడు అంట. యథార్థంగా న్యాయంగా సంపాదించే వాళ్ళు చాలా తక్కువ. అందరూ దొంగలుగా దోచుకునేవారుగా, మోసం చేసి సంపాదించుకునే వాళ్ళుగా ఉంటారు. కానీ యోబు ధనవంతుడు, చాలా ధనవంతుడు. అంత గొప్పవాడు ఎట్లా అయ్యాడంటే, దొంగగానో దోచుకునేవాడుగా కాదు, యథార్థవంతుడుగా న్యాయవంతుడిగా అయ్యాడు. ఆయన జీవితంలో ఇంత యథార్థవంతంగా న్యాయవంతంగా ఉన్నప్పటికీ కూడా ఒకటే రోజు కుమార్తెల్ని సమస్తాన్ని పోగొట్టుకున్నా కూడా, నేను ఇంత యథార్థవంతుడినే, ఇంత న్యాయవంతుడినే, నా జీవితంలోనే ఇలా జరగాల అని ముఖం నల్లగా పెట్టుకొని దేవుడికి వ్యతిరేకంగా గాల. ఆయన ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటున్నాడు. కాబట్టి తన జీవితంలో, యోబు జీవితంలో ఎంత ఉన్నతమైన స్థితిని చూశాడు. అప్పుడు ప్రభున స్తుతించాడు. తన జీవితంలో సమస్తం పోగొట్టుకునేవాడుగా ఉన్నాడు. అప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉంటాడు. భార్య అంటది, చూడండి, భార్య ఏమంటది, ఇంకా దేవుడు దేవుడు అంటావా నువ్వు? ఇంత జరిగినా నీకు ఇంకా తెలివి రాలేదా? నీకు బుద్ధి రాలేదా? దేవుణ్ణి దూషించి మరణం కమ్ము అని అంటది. భార్య, సొంత భార్య, తన భార్య, ఇంతవరకు ఆయన సంపాదించిన దాంట్లో సగపాలుగా ఉన్న భార్య ఇంకా దేవుడు దేవుడు అంటావా? దేవుడిని నువ్వు దూషించి మరణం కమ్మ అని చెప్పింది. తన భార్య అన్నా గాని, ఎవరన్నా గాని దేవుణ్ణి దూషించకుండా స్తుతించేవాడుగా ఉన్నాడు. కాబట్టి భక్తుల జీవితంలో ప్రభువునందు ఆనందం, ఈ ప్రభువునందు ఆనందించడం ఎలా అంటే, అన్ని చక్కగా ఉండి, మంచి ఆరోగ్యం ఉండి, మంచి ఇల్లుండి, మంచి ఉద్యోగం ఉండి, మంచి పరిస్థితులు ఉండి, మంచి కంఫర్టబుల్ లైఫ్ ఉంటే ప్రభువునందు ఆనందించడం కాదు. ప్రభువుని ఒకసారి మనం ఎరిగిన తర్వాత, ప్రభువుకి మనం హృదయం ఇచ్చిన తర్వాత, ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెళ్తున్నప్పటికీ కూడా ప్రభువు నందు మనము ఆనందించేవారుగా ఉండాలి. ఇంకొకటి నాకు ఇష్టమైన అతను దావీదు మహారాజు. దావీదు మహారాజుని కూడా ఒకసారి చూసుకుంటే చూడండి, 2వ సమూయేలు 15వ అధ్యాయము, 2వ సమూయేలు 15వ అధ్యాయం 30వ వచనంలో చూసుకుంటే, అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళెను. అతని యొద్ద జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. తర్వాత 32వ వచనంలో చూస్తే, దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. చూడండి, దావీదు గొర్రెలు కాచుకునేవాడుగా ఉన్నాడు. కంఫర్ట్, జాయ్ఫుల్ లైఫ్, హ్యాపీ లైఫ్. అక్కడ చిన్నతనంలో గొర్రెలు కాసుకుంటూ, ఆ గొర్రెల మధ్యలో వీణ వాయించుకుంటూ, మంచి మంచి పాటలు పాడుకుంటూ సంతోషంగా గడిపాడు. తర్వాత గొలియాతుని చంపి అక్కడికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఆయనకి అన్ని కష్టాలే. తనకు అవకాశం వచ్చింది సౌలుని చంపడానికి, చంపలేదు. మన దేవుడిని ఎరిగిన వాడుగా ఉన్నాడు. తర్వాత మహారాజు చక్రవర్తి అయ్యాడు. ఇక్కడ చూడండి, సొంత కొడుకే అబ్షాలోము ఆయన మీద తిరుగుబాటు చేస్తే ఆయన అంట, చూడండి ఇక్కడ ఏమనుందంటే 30వ వచనంలో, కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకున్నాడు. రాజు తల మీద ఏముండాలి? ముసుకుండకూడదు, బంగారు కిరీటం ఉండాలి. అలాంటి తలని కప్పుకున్నాడు. చెప్పులు లేకుండా కాలినడక, రాజు ఆయన గుర్రం మీద ఉండాలి, రథాల్లో ఉండాలి. అలాంటి అతను కాలినడకన వెళుతూ అందరూ ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆ విధంగా చేస్తూ ఎక్కడికి వెళ్ళాడయ్యా ఆయన కుమారుడు తరిమేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? తల కప్పుకొని చెప్పులు లేకుండా కొండెక్కుతూ
చాలా అవమానభారంతో ఎక్కడికి వెళ్ళాడంటే దేవుణ్ణి ఆరాధించే స్థలము కొండ మీద ఉంది. అక్కడికి వెళ్ళి ఆరాధన చేసి ప్రార్థన చేశాడు. మనం ఆరాధన చేయాలన్నా స్తుతించాలన్నా మనకి హృదయంలో సంతోషం ఉంటేనే బయటకు వస్తాయి ఇవన్నీ. చూడండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అనే మాటకి ఉపోద్ఘాతంగా మనం 3 విషయాలు చూసాం. మనము హబక్కూకుని చూసాము, యోబుని చూసాము, సమూయేలుని చూసాం. 3 చూసాం. వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవించిన కాలంలో వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు ఎదుర్కొన్న వాళ్ళకి సంభవించిన ప్రతి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ప్రభునందు ఆనందించేవారుగా ఉన్నారు. అయితే ఈ మాటలు వింటున్నా, ఈ వాక్యం ధ్యానించుకుంటున్నా మనమందరము ఈ రోజు జీవిస్తున్న ఈ జీవితంలో ప్రభువు మనకు అనుమతిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రభువుని ఎరిగి ఆయన రాకడికి సమీపంగా ఉన్న మన జీవితంలో మనము ప్రభువునందు ఆనందించే వారంగా ఉన్నామా? ప్రశ్న మన జీవితంలో. దావీదు తన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రభువునందు ఆనందించేవాడుగా ఉన్నాడు. యోబు తన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయన ప్రభువునందు ఆనందించేవాడుగా ఉన్నాడు. హబక్కూకు కూడా తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుని యందు ఆనందించేవాడుగా ఉన్నాడు. అయితే మనం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ఆనందించాలి అని ప్రభు ఆశపడుతున్నాడు మన జీవితంలో. ప్రభు మన విషయంలో మనం 5 చాలా ఉన్నాయి, నాకు నచ్చినవి 5 రాసుకున్నాను. ప్రభు 5 రకాలుగా మనము ఆయన నందు ఆనందించాలని ఆశపడుతున్నాడు. ఒకరోజు ఈ విధంగా మా ఆఫీస్ లో సింథియా మేడం ఉంది. సింథియా మేడము ఆమె సండే స్కూల్ టీచర్ అనమాట. ఆ మేడం అంట ఒకరోజు ఒక అబ్బాయిని ఈ విధంగా సండే స్కూల్లో ఒక బాబుని ఒక క్వశ్చన్ వేసిందంట. అరే, నువ్వు భూలోకంలో పరలోకంలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావురా? భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, పరలోకంలో వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నావు అని అంటే ఆ పిల్లోడంట ఏమి తడుముకోకుండా ఒక్కటే మాట చెప్పాడంట. ఏం చెప్పాడో తెలుసా? ఈ మాట జాగ్రత్తగా వినండి. ఆ పిల్లోడు ఏం చెప్పాడంట, టీచర్ నేను భూలోకంలో ఉన్నప్పుడు ధనవంతుడిలాగా ఉండాలనుకుంటున్నాను, పరలోకంలో వెళ్ళిన తర్వాత నేను ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన లాగా ఉండాలి అని అనుకుంటున్నాను అని అంటున్నాను. చూడండి, భూలోకంలో ఉన్నప్పుడేమో ధనవంతుడిలాగా ఉండాలి, పరలోకంలోకి వెళ్ళినప్పుడేమో లాజర్ లాగా ఉండాలంట. ఆ పిల్లోడు ఎంత తెలివిగా సమాధానం చెప్పాడో తెలుసా? ఈ లోకంలో ఉన్నప్పుడు ధనవంతుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు తినుచు త్రాగుచు సంతోషంగా ఎంజాయ్ లైఫ్ బతికాడు. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత ఒక వాటర్ డ్రాప్ కోసము, అయ్యా నీ దగ్గర కూర్చున్న లాజర్ను పంపించి నా నాలుక మీద ఒక డ్రాప్ వాటర్ వేపి, అయ్యా నేను ఈ నరకంలో కాలిపోతున్నాను, నాకు దాహంగా ఉంది, ఒక డ్రాప్ వాటర్ అయ్యా అని బాధపడ్డాడు. అందుకే ఈ పిల్లడు ఏం చెప్పాడు తెలుసా? తెలివిగా ఈ లోకంలో ఉన్నప్పుడు, భూలోకంలో ఉన్నప్పుడు నేను ధనవంతుడిలాగా ఉంటాను, పరలోకంలో వెళ్ళిన తర్వాత లాజర్ లాగా ఉంటాను. ఈ భూలోకంలో లాజరు పాపం తినడానికి చాలా రొట్టె ముక్క కోసం ఉన్నాడు. తర్వాత ఒళ్ళంతా కురుపులు పడిపోయినాయి, అది కుక్కలు వచ్చి నాకి చాలా దుర్భరమైన జీవితం జీవించాడు. కానీ ఈ లాజరు చనిపోయిన తర్వాత దేవుడు కుడిపార్శ్వమైన పరలోక రాజ్యంలో దేవుడు కుడిపార్శ్వమైన కూర్చొని తండ్రితో సంభాషించేవాడుగా, తండ్రితో సహవాసం కలిగి ఉండేవాడుగా ఉన్నాడు. కాబట్టి చూడండి, మన జీవితంలో కూడా ఆ పిల్లవాడు అబ్బా ఎంత తెలివిగా, ఈ పిల్లోడు ఎంత షార్ప్, ఎంత తెలివిగా చెప్పాడు, సమాధానం చెప్పాడు, అమ్మో ఎంత హుషారుగాడు ఈ పిల్లోడు అనుకుంటాం, కానీ పైకి చెప్పలేం. కానీ మనందరి జీవితంలో కూడా ఇలాంటి జీవితమే జీవించాలని మనకు కూడా ఆశ ఉంటుంది. మనం ఎవరం కూడా కష్టాలని ఎదుర్కోవడానికి, నష్టాలని ఫేస్ చేయడానికి మనము ఒప్పుకోము. అంత సుఖం, కంఫర్ట్ లైఫ్ కావాలి, కంఫర్ట్ జోన్ కావాలి. ఎంత సమస్య వచ్చినా, ఎంత అనారోగ్యం వచ్చినా, ఎంత ఇరుకు ఇబ్బంది వచ్చినా కానీ, ఏం దేవా నిన్ను నమ్ముకుంటే ఇట్లా అయిపోయాను నేను అని ఎమ్మటే మనం ఏమైపోతాం తెలుసా? నిరుత్సాహపడిపోయేవారంగా ఉంటాం. కానీ మన జీవితంలో ఏది ఎదురొచ్చినా కానీ, అందుకే దేవుడు అంటాడు ఫిలిప్పి 4:4 ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభునందు ఏది జరిగినా సరే మన జీవితంలో మనము సంతోషించేవారుగా, ఆనందించేవారుగా ఉండాలన్నమాట. మనకి అక్బర్ బీర్బాల్ కథ మనందరికి తెలుసు కదా. అక్బర్ బీర్బాల్ ఒక రాజు, ఒక మంత్రి బాగా చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. ఒక రోజు రాజుగారు బాణాలు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆయన ఏలుకి కొంచెం దెబ్బ తగిలిద్ది. ఏలుకి కొంచెము కోసుకుపోయినట్టు తగిలితే
సారీ ఆ రాజుగారికి ఏలు తెగిపోయింది అనమాట. అయితే మంత్రి, నేను ఇన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను, కానీ ఎప్పుడు కూడా నా ఏలు తెగిపోలేదు, కానీ ఇప్పుడు తెగిపోయిందంటే, ఏం కాదు రాజుగారు, అంతా మన మంచికే అని ఆయన్ని కంఫర్ట్ మాట చెప్తాడు. ఆ మాట రాజుగారికి కోపం వస్తుంది బాగా. నేను నా ఏలు తెగిపోయి నేను ఇంత బాధలో ఉంటే నీకు మజాక్గా ఉందా? నువ్వు నాకు ఇట్లా ఏం కాదులే అని లైట్ గా చేసుకోవా? నీకు ఒక ఏలు పోయిన విలువ నీకు తెలియదు, నన్ను ఎగతాళి చేసినట్టు మాట్లాడతావని ఆయన్ని చెరసాలలో వేస్తారనమాట. కొన్ని రోజులకి రాజుగారికి ఇంట్లో ఉండి బోరు కొడుతుందనేసి ఒక రోజు వేటకెళ్తాడు. వేటకెళ్ళినప్పుడు అడవి మనుషులు వాళ్ళ రాజుగారిని బంధించి వాళ్ళ దేవతకి బలి ఇవ్వాలని తీసుకుని వెళ్ళిపోతారు. తీసుకుని వెళ్ళిపోయినప్పుడు రాజుగారిని బలిచ్చే ముందు ఆయన ఒళ్ళంతా చెక్ చేస్తే ఆయనకి ఏలు ఒకటి తెగుంటది. అంగవైకల్యం ఉన్నవాడు బలికి అనర్హుడు అనేసి రాజుగారిని బలి ఇవ్వకుండా ఇదిలి పెట్టేస్తారు. అంగహీనుడు అంటే ఒక అవయవం లేనివాడు, నువ్వు బలికి పనికిరావు అనేసి రాజుగారిని ఇదిలి పెట్టేస్తే, బ్రతుకు జీవుడా అంటూ రాజుగారు తప్పించేసుకొని రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఆయన ఈ విధంగా ఆలోచిస్తాడు, అయ్యో మన మంచికే అన్నాడే మా మంత్రి గారు, నేను ఆయన మాటని పెడచెవి పెట్టి ఆయన నా మంచికే చెప్తే ఆయన నేను తీసుకెళ్లి చెరసాలలో వేయించానని ఎమ్మటే మంత్రి గారిని విడుదల ఇచ్చేసి మంత్రి గారిని క్షమాపణ అడుగుతాడు. సారీ మంత్రి గారు, నేను జైల్లో వేసాను అని చెప్తాడు. అప్పుడు మంత్రి గారు ఏమంటారంటే, అయ్యా పర్వాలేదు రాజుగారు, ఏదైనా మన మంచికి అంటున్నాడు. ఎందుకు నువ్వు ఎప్పుడు మన మంచికే అంటావు అంటే, అయ్యా రాజుగారు, మీరు ఆ రోజు నన్ను జైల్లో వేయకపోతే నీతో పాటు నేను కూడా వేటకొచ్చేవాడిని, వేటకొచ్చినప్పుడు నేను కూడా నీతో పాటు బందీ అయ్యేవాడిని, నాకు అవయవాలన్నీ ఉన్నాయి, కాబట్టి నిన్నిధులు పెట్టిన ఆ అడవి మనుషులు నన్ను నిధులు పెట్టేవాళ్ళు కాదు, నాకు అంగహీనత లేదు కాబట్టి నన్ను బలి ఇచ్చేవాళ్ళు, నాకు ఈ జైల్లో అక్కడికి వచ్చి నేను ప్రాణం పోగొట్టుకునే కన్నా ఇక్కడ జైల్లో ఉండటం నాకు మంచిదే, అంతా మన మంచిగా అంటాడు. ఈ ఈ ఈ కథల్లోని నీతి ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు గుండా తీసుకెళ్ళినా, ఎలాగున్నప్పటికీ ఆ పరిస్థితుల్లో మనం కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఆ పరిస్థితులు అన్నిట్లో కూడా మనము ప్రభువునందు ఆనందించేవారుగా ఉండాలి. అయితే హబక్కూకు ఆనందించాడు, యోబు ఆనందించాడు, సమూయేలు ఆనందించాడు. అయితే ఈ ఈ ఈ జనరేషన్ లో జీవిస్తున్న మనము ప్రభువునందు ఏ విధంగా ఆనందించేవారుగా ఉండాలంటే ఒక 5 మాటలు మనం చూసుకున్నాం. చూడండి, మొట్టమొదటి మాటగా ప్రభువునందు మనం ఏ విధంగా ఆనందించాలి అని అంటే, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనము. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చూడండి, ఈ మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి. మనం ప్రభునందు ఏ విధంగా ఆనందించాలంటే, మన పాపాలు క్షమించబడ్డాయి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మన పాపాల నుంచి ఆయన మనల్ని రక్షణించాడు. ఈ లోకంలో చాలా మంది ఏ వేటి నుంచో విడుదలిస్తారు, కానీ మనకి మన పాపాల నుంచి, మన జన్మకర్మ పాపాల నుంచి ఎవ్వరు కూడా విడుదల ఇవ్వరు. ఆ పాపాల నుంచి విడుదల ఇవ్వరు. ఇప్పుడు నేను హిందూ కుటుంబం నుంచి వచ్చాను. ఇప్పుడు మేము గుడిలోకి వెళ్ళాలంటే శుభ్రంగా తలస్నానం చేసుకొని వెళ్ళాలి, లేదంటే ఒంటి నిండా బట్టలు వేసుకొని వెళ్ళాలి. తర్వాత లేదంటే మేము మంచి మనసుతోటి వెళ్ళాలి. తలస్నానం చేయకుండా కానీ, మా ఇంట్లో ఎవరన్నా చనిపోయినా కానీ, మైలు పడ్డా కానీ, లేదా మేము ఏదన్నా మాంసం కూర తిన్నా కానీ మేము గుడిలోకి వెళ్ళడానికి అనర్హులం. మా ఊరు గుడిలో అయితే తడి బట్టలు, గర్భగుడిలోకి వెళ్ళాలంటే తడి బట్టలతోనే వెళ్ళాలి. కానీ అక్కడికి కూడా ఆ గుడిలోకి దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తాము? మన పాపాల నుంచి, మన బాధల నుంచి ఉపశమనం కోసం దేవుడి దగ్గరికి వెళ్తాం. కానీ ఇదే మా దేవుడు ఏమంటున్నాడు? మీరందరూ మీరు శుద్ధులై రండి అని అంటాడు. అయ్యో మరి నువ్వు స్నానం చేయలేదా? నువ్వు గుడికి రావద్దు. నువ్వు రాత్రి నీసుకూర తిన్నావుగా, అయ్యో నువ్వు గురుకు రాకూడదు, దేవుడు కోపం వచ్చింది, రాకూడదు అన్నాడు. ఇది రాత్రి తిని పొద్దున బహిర్భూమిలోకి వెళ్ళిపోయింది. ఆ నీసుని బాగు చేయలేని దేవుడు మన పాపాల నుంచి ఏం బాగు చేస్తాడు? కానీ యేసు ప్రభు అంటాడు కదా, మనందరికి వాక్యం బాగు తెలుసు, ఒక లేఖన భాగంలో ఏముందంటే, ఉన్న పాటును నా ఎద్దకు రండి అని అంటున్నాడు. మన దేవుడు ఇప్పుడు నేను ఎరిగిన దేవుడు ఏం చేస్తున్నాడు? ఒకప్పుడు నేను శుద్ధుడిగా ఆ గుడిలోకి వెళ్ళాను, కానీ దేవుడే నా కోసం వచ్చి ఆయనే నా పాపాల నుంచి నాకు విడుదల ఇచ్చాడు కదా. ఈ విడుదల ఎంతో మందికి లేదు.
మనకంటే తెలివి కళ్ళ వాళ్ళు, మనకంటే డబ్బున్న వాళ్ళు, మనకంటే అందం ఉన్న వాళ్ళు, మనకంటే భోగభాగ్యాలు ఉన్న వాళ్ళు, మనకంటే ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, ఈ ఈ ఈ ఈ మన దేశంలో ఉన్నతమైన కులాల్లో పుట్టిన వాళ్ళు, ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన అగ్రపీఠాలు అధిష్ఠించిన వాళ్ళు, వీళ్ళందరికీ ఈ జ్ఞానం లేదు, ఈ ఈ ఈ ఈ పాపాల నుంచి విడుదల లేదు. వాళ్ళు ఈ రోజుకి కూడా వాళ్ళు వాళ్ళు సంపాదించింది కానీ వాళ్ళు సమస్తం నిలువు దోపిడీలను ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు సంపాదించింది సగం సగము బంగారు కిరీటాలు చేపిస్తున్నారు, వజ్రాలతో చేపిస్తున్నారు, వెండితో చేపిస్తున్నారు, బంగారంతో చేపిస్తున్నారు వాళ్ళ పాపాల విడుదల నుంచి. కానీ వాళ్ళకి సరైన రక్షణ లేదు ఈ రోజుకి. కానీ కేవలం యేసుక్రీస్తు నామంలో కేవలం ఆయన నోటితో ఒప్పుకొని మన హృదయంలో విశ్వసించడం ద్వారా మనకి పాప క్షమాపణ వచ్చింది. ఆ రోజు దొంగ ఆ సిలువేసేటప్పుడు దొంగ వాడు జీవితాంతం దొంగతనాలు చేసుకుంటూ వాడు చెడ్డ కార్యాలు చేసుకుంటూ జీవించాడు. కానీ ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భం ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఆ సిచ్యువేషన్ లో ప్రభువుని ఫేస్ చేసి, అయ్యా నేనైతే ఈ శిక్షకు పాత్రునయ్యా, నేను పాపని, నేను దొంగోనయ్యా, అందుకే నన్ను సిలువేస్తున్నారు. కానీ నువ్వు అలా కాదు, నువ్వు మంచోడు అయ్యా, కానీ నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అంటే దొంగోడికి ఏం చెప్పాడో తెలుసా? ఈ దేవుడు పలికిన అద్భుతమైన 7 మాటల్లో ఒక మాట ఏందో తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో. ఒక దొంగకు వచ్చింది. ఈ లోకంలో మనం ఇలాంటి దొంగ ఇంకా ఆయన దొంగోడు, మనం అంతకన్నా దౌర్భాగ్యం. కానీ దేవుడు మనల్ని అందరినీ ఏం చేశాడు తెలుసా? మన పాపాల నుంచి విడుదల ఏర్పరిచాడు. ఎస్, ఈ రోజు నుంచి, ఈ రాత్రికాల సమయం నుంచి వాడికి మంచి ఉద్యోగం ఉందని వాడికి చాలా గర్వం రా, అందుకే చాలా యాటిట్యూడ్ చూపిస్తాడు. వాడికి 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది, 1 లక్ష రూపాయలు రెంట్ వచ్చిందిరా, అందుకే వాడికి చాలా పొగరు. వాడికి వాళ్ళ తల్లిదండ్రులు సంపాదిస్తున్న పొలాలు ఉన్నాయిరా, వాడికి అవున్నాయిరా, ఇవన్నాయిరా అని వాడికి యాటిట్యూడ్ రా, అందుకే వాడికి అంత గర్వం, అంత ఇదిరా అంటారు. కానీ ఈ రోజు నుంచి మనం ఏ విధంగా వాడికి అది ఉంది ఇది ఉందని వాళ్ళు గర్వాలను పడితే మనకేముందో తెలుసా? మనం ఏ విధంగా ఆనందించాలంటే, దేవుడు మహాకృపను బట్టి నా పాపాల నుంచి నాకు విడుదల ఉందయ్యా, నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను, రేపు పొద్దున చచ్చిపోతే ఆ బంగారు పట్టణంలో ఆయనతో పాటు సదాకాలం ఉండే నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ నా జీవితంలో నాకు ఉందయ్యా, అందుని బట్టి నేను ఆనందిస్తాను. నాకు తినడానికి లేకపోవచ్చు, నాకు సొంత ఇల్లు లేకపోవచ్చు, మంచి ఉద్యోగం లేకపోవచ్చు, నాకు మంచి ఆర్థిక స్థితి లేకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభుని బట్టి నేను పాపాల నుంచి విడుదల పొందుకున్నాను కాబట్టి నేను సంతోషంగా ఉంటాను అని మనం చెప్పేవారంగా ఉండాలి. ఇది ప్రభుని బట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రభుని బట్టి వాళ్ళు ఆనందించారు. కానీ ఇప్పుడు మనం జీవిస్తున్న మన జీవితంలో మనం ప్రభుని బట్టి ఏ విధంగా ఆనందించాలంటే, మొదటి ఆనందము, ఆయన నా పాపాల నుంచి నాకు విడుదల ఇచ్చాడు, విడుదల ఇచ్చి నన్ను రక్షించాడు కాబట్టి ఆయన నాకు ఉచితంగా వచ్చిన రక్షణను బట్టి నేను ఈ రోజు నుంచి ప్రభుని బట్టి ఆనందించేవాడుగా ఉంటానని చెప్పుకోవాలి. రెండవ మాట కనుక చూసుకుంటే మనము చూడండి, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలనో రక్షణ కలుగుదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేము అనేను. రక్షణ దేవుడు మనకి పాపాల నుంచి మనం ధ్యానించుకున్నాం కదా, మొదటి మాటగా మన పాపాల నుంచి మనకు విడుదల ఇచ్చాడు కాబట్టి మనము ప్రభునందు ఆనందించేవారుగా ఉండాలి. రెండవది, మనం ఏ విధంగా ఆనందించాలంటే ఆయన మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు. చూడండి, నేను సివిల్ సూపర్వైజర్ని కాబట్టి సివిల్లో ఒక మాట చెప్తాను. మనము ఈరోజు హైదరాబాద్ లో ఇల్లు కొనాలంటే ఇక్కడ మా బిహెచ్ఎల్ సైడ్ మినిమం ₹1,20,00,000, ₹1,20,00,000, ₹90,00,000 నుంచి స్టార్ట్. నువ్వు బిల్డింగ్ ఎంత మంచిగా కట్టుకో, నువ్వు స్ట్రక్చర్ పెట్టించుకో, మంచి డిజైన్ పెట్టించుకో, టైల్స్ వేయించుకో, గ్రానైట్ వేయించుకో, ఆర్కిటెక్ట్ డిజైన్ తో ఈ విధంగా నువ్వు ఇల్లు కట్టుకో, కానీ ఇంటి చుట్టూరు మాత్రం 4 ఇంచుల గోడ, 4 ఫీట్ హైట్ లో, 5 ఫీట్ హైట్ లో ఒక ప్రహరీ గోడ ఉంటది. ఆ ప్రహరీ గోడ ఎందుకుంటుందో తెలుసా? ఈ నువ్వెంత ఎంత ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్నా ఈ 4 ఫీట్ల ప్రహరీ గోడ లేకపోతే ఆ ఇంటికి రక్షణ ఉండదు. ఆ ఇంటికి ఏమొస్తాయి? పాములు వస్తాయి, కప్పలు వస్తాయి, తేళ్లు వస్తాయి, తర్వాత చిన్న భూమిలో నుంచి వెళ్ళే ఎలుకలు వస్తాయి, కుక్కలు వస్తాయి, గలీజ్ చేస్తాయి, రకరకాలుగా ఉంటది. ఇంత పెద్ద ఇంటికి ఆ 4 ఫీట్ల గోడ ఏమిస్తుంది? రక్షణ ఇస్తుంది. రక్షణ ఏవి ప్రొటెక్ట్, దొంగోడు రాకుండా, కుక్కలు, ఏ జంతువులు, పురుగు పుట్ట రాకుండా ఆ ప్రహరీ కూడా ఏమవుతుంది? రక్షణ ఇస్తుంది.
ఇశ్రాయేలీలు ఆ రోజు మనందరికి వాక్యం బాగా తెలుసు, మనకు రెఫరెన్స్ ఎక్కువైపోతాయి అని చెప్పట్లేదు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఇంకా ఐగుప్తులో ఉన్నప్పుడు చివరి సూచన క్రియగా మరణదూత వస్తుంది. పస్కా అది విందు తిని ఎవరైతే ఇశ్రాయేలీలు వాళ్ళ ఇంటి ముందు చిహ్నం వేసుకుంటారో మరణదూత వాళ్ళ దగ్గరికి రాదు, ఆ చిహ్నం చూసి వెళ్ళిపోతాడు. మిగతా ఐగుప్తుల ఇళ్లలోకి అందరికి వెళ్ళి మొదటి సంతానాన్ని హతం చేసేదిగా ఉంది. ఆ దేవుని గుర్తు వాళ్ళకి ఏమిచ్చింది? వాళ్ళందరినీ రక్షణ ఇచ్చింది. కాబట్టి మన యేసుక్రీస్తు నామంలో మన పాపాలు ఒప్పుకొని పాపం నుంచి విడుదల పొందుకున్న మనకి ఆయన ఏమిస్తున్నాడంట? ఈ అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో ఆ నామము వలనే మనకు రక్షణ పొందుతున్నామంట. ఆ నామము వలననే మనకు రక్షణ పొంది. ఇంకా కీర్తనల్లో కూడా ఇంకొక మాట రాస్తుంది, ఆయన మన ముందు ఉండి వెనక కాపు కాసే దేవుడుగా ఉన్నాడంట. అంటే ఆయన మనకు ముందు ఉంటాడంట, మళ్ళీ వెనక నుంచి కూడా ఏం రాకుండా కాపు కాసే దేవుడుగా ఉన్నాడు. ఈ రోజంతా మనం అనుకోవచ్చు, ఒకరోజు నేను ఆఫీస్ నుంచి ఈవినింగ్ బయలుదేరి వస్తున్న స్కూటీ పైన, నాది యాక్టివ్ స్కూటీ పైన వస్తుంటే నా వెనకని ఒక డీసీఎం ఒక బైక్ అతన్ని గుద్దింది. ఆ బండి పడిపోయింది. ఆయన చాలా స్పీడ్ లో వస్తున్నాడు. డీసీఎం కూడా చాలా స్పీడ్ లో వచ్చి ఆయన గుద్దింది. ఆయన ఇట్లా పడిపోయి ఆ బండి రాకుండా నా పక్కనున్న నా వెనకున్న 2 బండ్లు కొట్టుకుని వస్తుంది. హెల్మెట్ పెట్టుకున్న పెద్ద సౌండ్ వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే, నేను వెనక్కి తిరిగి చూడటము, నా వెనకున్న 2 బండ్లు వాళ్ళు పడిపోయి అతను పడిపోయిన బండి అతను నా దగ్గర దాకా వచ్చి నా వెనకున్న 2 బండ్లు కొట్టాడు. కానీ నా బండి నాకు కూడా తగిలితే నేను కూడా పడిపోయేవాడిని. పడిన 3 మోకాళ్ళన్నీ పగిలిపోయినాయి. కానీ దేవుడు అద్భుతంగా ఏం చేశాడు? ఆ బండి నా దగ్గర దాకా రాకుండా దేవుడు కాపాడాడు. ఇది దేవుడు కాపుదల. ఇది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్. అదే దేవుడు కాపుదల నాకు లేకపోతే వాళ్ళతో పాటు నేను కూడా నా మోకాలు ఇరుగొట్టుకునే ఉండేవాడిని. ఈ విధంగా ఇది మనకు తెలిసి తెలియక దేవుడు ఎన్ని అపాయాల నుండి మనల్ని కాపాడుతున్నాడు. ఈ రోజు ఉదయకాలం నుంచి ఇప్పుడు ఈ క్షణం వరకు మన జీవితంలో ప్రభుని ఎరిగినప్పటి నుంచి ఈ క్షణం వరకు దేవుడు ఎన్ని విధాలుగా మనల్ని కాచే దేవుడుగా ఉన్నాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవును, రెండో మాటగా మనము ఈ విధంగా ఆనందించాలి. అవును ప్రభా, ఈ లోకంలో ఏ దేవుడు వాళ్ళు కలిగిన దేవుళ్ళు నోరుండి మాట్లాడవు, చెవులుండి చూడవు, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు. కానీ నేను నమ్ముకున్న దేవుడు జీవం గల దేవుడు, నా ముందు ఉండి నా వెనక కాపు కాచే దేవుడు. నాకు ఎదురయ్యే ప్రతి ఇబ్బందిలో నా పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తున్నారు, నా భార్య ఇంట్లో ఉంది, నేను జాబ్లో ఉన్నాను, మా కుటుంబంలో ఒకరికి తెలియకుండా ఒకళ్ళము మేము ఉన్నప్పుడు మా జీవితాల్లో అందరికీ, మా కుటుంబం మొత్తానికి ఆయా పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఉండి కాపు కాచే దేవుడు. అవును ప్రభా, నేను ఇంటికి పెద్దోడిని, నేను భర్త పొజిషన్ లో ఉన్నాను, నా భార్యని పిల్లల్ని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటాం. కానీ మనకన్నా పెద్ద పొజిషన్ లో ఉన్న మన దేవుడు మనందరినీ కూడా రక్షించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని ఆనామం వలననే మనకి రక్షణ, ఆనామం వలననే మనకి భద్రత. కాబట్టి ఆయన ఇచ్చే రక్షణను బట్టి, ఆయన ఇచ్చే భద్రతను బట్టి మనము ఆనందించాలి. మొట్టమొదటిగా మనకున్న ఈ జన్మకర్మ పాపాల నుంచి ఆయన మనల్ని ఆ పాపాల నుంచి విడుదల చేశాడు కాబట్టి మనం ఆనందించేవాడుగా ఉండాలి. రెండవది, ఆ నామంలోనే మనకి రక్షించేవాడుగా ఉన్నాడు. ప్రతి అనుదిన జీవితంలో మన అందరినీ కాపాడే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మన ప్రభునందు ఆనందించేవాడుగా ఉంటాడు. మూడవ మాట కనుక చూడండి, ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుకున్న మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడింది. స్వాస్థ్యము అంటే ఏంటిదని అంటే తరతరాలుగా ఉంచి వచ్చేదాన్ని స్వాస్థ్యం. ఇప్పుడు మా నాన్న సంపాదించింది నాకు స్వాస్థ్యంగా వస్తుంది. ఇప్పుడు మా నాన్న నాకు సంపాదించిన దాన్ని నేను ఎక్కువ చేసి ఇంకా ఎక్కువ సంపాదించాను కదా, ఇది నాకు నా కొడుకుకి నా స్వాస్థ్యంగా వెళ్తాను అనమాట. యేసుక్రీస్తు ద్వారా మనకు ఒక స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యం అంట ఎక్కడుందంట? పరలోకమందు భద్రపరచబడింది. అంటే ఈ పరలోకం. మనము ఈ లోకంలో ఉన్న వాళ్ళం కాదు. మనము ఇప్పుడు ఒక ఇంట్లో రెంట్కున్నాం అనుకో, ఎప్పటికైనా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. ఈ లోకంలో కూడా మనము రెంటర్స్ గా ఉన్నాం. మనకి మన స్వాస్థ్యము, మన సొంత ఇల్లు ఎక్కడుందంటే మన తండ్రి ఆస్తి పరలోకంలో ఉంది. అది అక్కడ భద్రపరచబడింది. ఈ లోకంలో మీ అందరికీ తెలుసో తెలియదో కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళ నిరీక్షణ, లోకస్తుల నిరీక్షణ ఏందో తెలుసా? ఈ లోకంలో వాళ్ళు జన్మించిన
వాళ్ళు జీవించిన వాళ్ళ కర్మఫలాన్ని బట్టి వాళ్ళు వచ్చే జన్మలో వాళ్ళు మేము కుక్క అయి పుడతాము, మేము నక్క అయి పుడతాము, మేము ఈ కులంలో పుట్టాం కాబట్టి, మేము ఇంత పూజలు పుణ్య పునస్కారాలు చేశాం కాబట్టి మేము వచ్చే జన్మలో ఆవు అయి పుడతాము, మేము మేక అయి పుడతాము, నక్క అయి పుడతాము అని చెప్తారు. కానీ మనకున్న నిరీక్షణ ఏందో తెలుసా? ఆ పరలోకమందు మనకు ఒక స్వాస్థ్యము భద్రపరచబడి ఉంది. ఎప్పటికైనా సరే ఈ లోకంలో మనము ఓ సిమెంట్ ఫ్లోర్ ఇంట్లోనో, ఓ టైల్స్ ఇంట్లోనో, గ్రానైట్ వేసిన ఇంట్లోనో ఉండటం. కానీ అక్కడ బంగారు పట్టణంలో ఉండే అంత గొప్ప స్వాస్థ్యం, గ్రేటెడ్ కమ్యూనిటీ. నేను సివిల్ డిపార్ట్మెంట్ లో చేస్తాను కాబట్టి నేను ఏదైనా వెంచర్కి వెళ్ళినప్పుడు నేను ఆ వెంచర్ ని, ఆ డిజైన్ ని మొత్తం చూస్తా ఉంటాను అనమాట. నాకు ఇష్టం బాగా అట్లా. అయితే నేను ఎప్పుడు అనుకుంటాను, ఒక మనుషులు మామూలుగా ఈ భూమి పైన ఒక 4-5 సంవత్సరాలు చదివిన 3 సంవత్సరాలు చదివిన ఇంజనీరింగ్, 5 సంవత్సరాలు చదివిన ఆర్కిటెక్ట్ వాళ్ళే ఇంత మంచి డిజైన్లు పెడితే, జీవంగల దేవుడు జ్ఞానానికి అధిపతి ఆయన, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఆయన ఇంకెన్ని డిజైన్లు పెట్టి ఆ పరలోక రాజ్యంలో ఎంత బాగా డూప్లెక్స్లు కట్టాడో, ఎట్లా కట్టుంటాడో అని నేను ఆలోచించుకుంటాను. కాబట్టి దేవుడి బిడ్డలుగా మనం ఏం ఆనందించాలంటే, ఈ లోకంలో నాకు సరైన స్వాస్థ్యం లేదు, సరైనది నాకు ఆస్తిపాస్తులుగా ఏం రాలేదు, కానీ యేసుక్రీస్తు ఆయన మహాప్రేమను బట్టి నాకు పరలోక రాజ్యంలో ఒక స్వాస్థ్యం ఉంది అని ఆ స్వాస్థ్యాన్ని బట్టి మనము ఆనందించే వారంగా ఉండాలి. మా నాన్న నాకు ఒక 5 ఎకరాలు మాగాడి సంపాదించాడు తెలుసా, మా నాన్న 5 ఎకరాలు కొబ్బరి తోట సంపాదించాడు రా అని చెప్పుకుంటారు. కానీ మన పరలోకపు తండ్రి మనకి బంగారు పట్టణాన్ని సంపాదించి పెట్టాడు. ఆ పట్టణాన్ని బట్టి మనము ఆనందించే వారంగా ఉండాలి. ఇంకొక మాట కనుక చూసుకుంటే ఏముందంటే, ఇదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం చూసుకుంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనంలో కనుక చూసుకుంటే ఈ విధంగా రాస్తుంది: గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు గాని నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైనను జరిగించేవాడైనను దానిలో ప్రవేశింపడు అన్నమాట. ఇక్కడ ఈ మాట ఏముందంటే, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు రాయబడిన వాళ్ళే. ఈ మాటని ఇట్లాగే పట్టుకొని మనము ఇంకొకటి కూడా చూసుకోవచ్చు. ఏంటిదనంటే, లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనంలో, ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడినను అని సంతోషించడానికి వార్త చెప్పింది. చూడండి, మన పేరంట పరలోకం జీవ గ్రంథంలో రాయబడిందంట. ఎప్పుడైతే నీ నోటితో నీ పాపాలు ఒప్పుకొని నీ హృదయంలోకి ప్రభువును ఆహ్వానించావో అప్పుడే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది. దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. ఇప్పుడు రీసెంట్ మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ, సార్ మాకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కి ఇల్లు రాసుకున్నారు, కానీ వాళ్ళందరూ దొంగలు సార్, వాళ్ళు డబ్బులు తీసుకొని ఇల్లు ఇస్తున్నారు సార్, మాకు ఇల్లు ఇవ్వలేదు సార్, ఎందుకయ్యా మీరు సరిగా డ్యూటీకి రావట్లేదు, మీకు వచ్చేదే చిన్న జీతాలు, ఎందుకు ఈ రకంగా మీరు సెలవులు పెట్టుకుంటున్నారు అని వాళ్ళని గతించినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, సార్ మా పేరు రాసుకున్నారు కానీ మాకు ఇల్లు ఇవ్వట్లేదు సార్, వాళ్ళు మా పేర్లు వేరే వాళ్ళకి రాసి వాళ్ళ కాడ 20,000 30,000 అట్లా తీసుకొని ఇల్లు అమ్ముకుంటున్నారు సార్, వాళ్ళందరూ దొంగలు మోసకారులు అంట. కానీ మన దేవుడు అలా కాదు. ఒక్కసారి మన పేరు రాశాడంటే అది మనకు అట్లా ఉండిపోయింది. ఇక్కడ అంటున్నాడు, ఈ లోకంలో చాలా మంది పాస్టర్లు, గొప్ప వాళ్ళు, మేము చెయ్యి పెడితే మీకు రోగాలు వెళ్ళిపోతాయి, మీకు దెయ్యాలు వెళ్ళగొట్టబడతాయి, మీ చెయ్యి పెడితే మీకు స్వస్థతలు పొందుకుంటాయి. అందుకే వీళ్ళందరి వేషాలు తెలిసే ప్రభు ఇక్కడ చక్కని మాట రాశాడు, దయ్యములకు మీకు లోబడుచున్నామని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడినని సంతోషించు. కాబట్టి మన సంతోషం, మన ఆనందం ఏందో తెలుసా? నా పేరు జీవగ్రంథంలో రాశాడు, కంపల్సరీ నాకు అక్కడ పెడుతుంటది. చాలా సార్లు మనందరం తెలుసు, ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు, తాత్కాల్లో బుక్ చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. తర్వాత వెయిటింగ్ లిస్ట్ కూడా రాదు, ఇంకా కన్ఫర్మ్ కాకపోతే ఎంత టెన్షన్ ఉంటుంది తెలుసా? అయ్యో జనరల్లో వెళ్ళాలి, ఎట్లా రాత్రి అంతా ప్రయాణం చేయాలి, నేను ఒంగోలు వెళ్ళాలంటే, రాత్రి సింహపూరికి వెళ్ళాలంటే అయ్యో రాత్రి 11 గంటల దాకా సికింద్రాబాద్ లో వెయిట్ చేయాలి, మళ్ళీ ఒంగోలు వెళ్ళేళ్ళకి 7 అయింది, జనరల్ వెళ్తే చాలా కిక్కిరిసిపోయింది, నిద్ర ఉండదు, మళ్ళీ రిటర్న్ రావాలి. చాలా అదే టికెట్ గానీ కన్ఫర్మ్ అయిపోయి, మన సీట్ కన్ఫర్మ్ అయిపోయి, భోగి నెంబరు సీట్ నెంబర్ వచ్చింది అనుకో, ఎంత జాలీగా ఉంటామో. రాత్రి 11 గంటల దాకా సికింద్రాబాద్ స్టేషన్ లో చాలా హ్యాపీగా ఉంటాం. అదే ఒక్కోసారి టికెట్ కన్ఫర్మ్ కాకపోతే అక్కడే సగం నీరసం వచ్చి కూర్చుంటాం, అయ్యో టికెట్ కన్ఫర్మ్ కాలేదే, జనరల్ కట్టలేదు. కానీ ఇక్కడంట జీవ గ్రంథంలో మన పేరు రాశాడు దేవుడు. దాన్ని బట్టి మనం సంతోషించాలి. నేను ఈ లోకంలో ఎలా జీవించినా సరే, నేను చనిపోయిన తర్వాత
ఆ జీవ గ్రంథంలో నా పేరు రాసిపడి ఉంది, ఆ పరలోక రాజ్యంలో నాకు కూడా ఒక ఇల్లు ఉంది, ఆ బంగారు పట్టణంలో నేను ఉంటానని ఆ పట్టణాన్ని బట్టి ఆ జీవ గ్రంథంలో మనం రాసిన పేరుని బట్టి మనము ఆనందించే వరంగా ఉండాలి. ఇంకొకటి చివరి మాటగా, లాస్ట్ మాటగా ఒక మాటగా చూసుకుంటే ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనంలో కనుక్కుంటే ఏముందంటే, రాత్రి ఇక ఎన్నడూనూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఈ మాటలు అండర్లైన్ చేసుకోవాలి మనం. వారు యుగ యుగములు రాజ్యములు. ఒక యుగం అంటే 100 సంవత్సరాలు. ఒక యుగం అంటే 100 సంవత్సరాలు. అలాంటిది యుగ యుగాలు అంటే ఆయన రాజ్యం చేస్తామంట. చూడండి, ఇది గొప్ప సంతోషం కదా. మంచోడు ఉండే, పాపం చాలా మంచిగా బతికే మంచోడు ఉండే, కానీ 50 సంవత్సరాలకి ఎట్లా చనిపోయాడు ఈయన? మంచి ఆరోగ్యస్తుడే, ఎలాంటి చెడు అలవాట్లు, చెడు సహవాసాలు లేవే, 50 సంవత్సరాలకి ఎలా చనిపోయాడు, 40 సంవత్సరాలకి ఎలా చనిపోయాడు అని వాళ్ళు నిట్టూరు పిలుస్తారు. అయ్యో చిన్న పిల్లోడండి, ఆయన సరిగా ఈ లోకాన్ని సరిగా తెలుసుకోలేదు, పాపం ఎంజాయ్ చేయకుండానే చనిపోయాడే అని అనుకుంటాం. కానీ మనం దేవుడిని బట్టి ఆనందించే వాళ్ళకి మనకు సావు ఉండదు అక్కడ. ఆ రాజ్యంలో యుగ యుగాలు ఆయనతో కలిసి మనం రాజ్యం చేస్తాం కదా. ఈ లోకంలో మహా అయితే 60-70 సంవత్సరాలు బతుకుతాం, కానీ అక్కడ అంట యుగ యుగాలు బతుకుతామంట. కాబట్టి ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతికే ఈ బ్రతుకులో నువ్వు నీకున్న ఆ చిన్నపాటి ఆరోగ్యాన్ని బట్టి, చిన్నపాటి ఉద్యోగాన్ని బట్టి, చిన్నపాటి ఆ ఇంటిని బట్టి, చిన్నపాటి సంతోషాలను బట్టి ఇవేవి కలగలేదని మొక్క నల్లగా పెట్టుకొని మనం మూతి ముడుచుకునే వారంగా ఉందామా? సదాకాలం ఆయనతో పాటు ఉంటూ ఆయనతో పాటు సదాకాలం రాజ్యం చేసే వారంగా ఉందాము. ఏది కావాలి మనము దేవుడిని ఎరిగిన వారు. అందుకే అంటారా, మీరు ఈ లోకస్తులు కాదు, మీరు విలువ పట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి. ఇవన్నీ మనము లోకం నుంచి వేరైపోయినాం. లోకస్తులు ఈ ఉద్యోగాల కోసము, ఈ ఆరోగ్యాల కోసము, ఈ చిన్న చిన్న ఆనందాల కోసము వాళ్ళందరూ వాటి కోసం ఆనందించి వాటి కోసం ఎంపర్లాడే వాళ్ళుగా ఉంటారు. కానీ దేవుడి బిడ్డలుగా మనం కూడా ఆ హబక్కుకు లాగా, ఆ యోబు లాగా, దావీదు మహారాజు లాగా మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా ఆ పరిస్థితులన్నిటిలో ప్రభునందు ఆనందించాలి. ఏ విధంగా ఆనందించాలంటే, మనం అయ్యా ఈ లోకంలో ఎవరికి లేని పాప క్షమాపణ నాకు ఇచ్చావు, కాబట్టి నాకు ఇచ్చిన పాప క్షమాపణ బట్టి నేను ఆనందిస్తాను అయ్యా అని చెప్పాలి. రెండవది, నన్ను రక్షిస్తున్నావు దేవా, అయ్యా నా పాపాల నుంచి విడుదల నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో ఎబినైజర్ అయిన దేవుడుగా ఉండి నన్ను రక్షిస్తూ వస్తున్నాను, అందుని బట్టి నేను ఆనందిస్తాను అయ్యా అని చెప్పాలి. మూడవదిగా, నాకు ఒక స్వాస్థ్యంగా తండ్రి సంపాదించిన ఆస్తిగా ఆ పరలోక రాజ్యంలో ఒక ఇంటిని నాకు ఇచ్చావు, నా పేరు మీద రాసావు, అందుని బట్టి నేను ఆనందిస్తాను అయ్యా. నాలుగవది, ఆ జీవ గ్రంథంలో నా పేరు రాసుకొని ఆ జీవవృక్ష ఫలాలు తిని ఆ జీవ గ్రంథంలో నా పేరు రాసి ఆ పరలోకంలో జీవించే భాగ్యం నాకు ఇచ్చావు, కాబట్టి నేను ఆనందిస్తానయ్యా. చివరిగా, సదాకాలం యుగ యుగాలు నీతో పాటు రాజ్యం చేసే ఆ పరలోక రాజ్యంలో నన్ను కూడా ఉంచుతున్నందుకు నీకు వందనాలయ్యా. ఈ కొద్దిపాటి జీవితంలో ఇవే నాకు సంతోషాలు అనుకోకుండా అంత గొప్ప నిరీక్షణ కోసము, అంత గొప్ప సంతోషాల కోసం మనము సంతోషించే వారంగా ఉండాలని. కాబట్టి మనము ఇది అయిపోయే కొద్దిగా ఈ కొద్ది జీవితంలో మనము ఏం చేయాలంటే, ఈ శ్రమలు ఇవన్నిటిని కూడా మనం తట్టుకొని నిలబడితే గొప్ప సంతోషము మనకు వచ్చింది. ప్రసన వేదన పడేటప్పుడు స్త్రీ చాలా వాళ్ళు చనిపోయి మళ్ళీ బతికినట్టంట. వాళ్ళు చాలా అరుస్తారు, ఏడుస్తారు, బాధపడతారు డెలివరీ కాక. కానీ ఒకసారి బాబు పుట్టిన తర్వాత ఆ బాబుని చూసి నవ్వి ఆ బాబుని ముద్దు పెట్టుకొని అప్పటి వరకు వాళ్ళు పడ్డ కష్టం అంతా మర్చిపోయి ఆ పిల్లోని బట్టి వాళ్ళు ఆనందించేవారుగా, సంతోషించేవారుగా ఉంటారు. మన జీవితంలో కూడా మనకి గొప్ప సంతోషం ప్రభు మనం ముందుంచాడు. దాన్ని బట్టి మనం ఈ జీవితంలో ఎదురైన వాటన్నిటిని బట్టి కూడా సంతోషించే వారంగా ఉండాలి. ఇప్పటి వరకు ఒకసారి మనము ఎక్కడెక్కడ మూతి నల్లగా పెట్టుకొని మూతి ముడుచుకొని ఉన్నామో ప్రభుని బట్టి సంతోషించుకొని, ఆ రోజు అవ్వ ఆదాము చల్లపూటంట దేవుడు వచ్చి వాళ్ళతో పాటు సహవాసం చేసేవాడంట, వాళ్ళతో పాటు మాట్లాడేవాళ్ళంట. అయితే వాళ్ళతోటి గడపడం ఇష్టమంట. ఈ రోజు దేవుడు కూడా నీతో సహవాసం చేయాలని, నువ్వు ఆయన వాక్యం చదవాలని, ఆయన సన్నిధానంలో నువ్వు ఉండాలని, నువ్వు ఆయన పాటలు పాడాలని,
ఆయన సహవాసంలో నువ్వు ఉండాలని ఆశపడుతుంటే నువ్వేమో నీ జీవితంలో ఎదురైన పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకుని, అయ్యో వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదే, అయ్యో వాళ్ళకి ఇది ఉంది వాళ్ళకి కారు ఉంది నాకు బైక్ ఉంది, వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదే అని నువ్వు మూతి ముడిచిపెట్టుకొని నువ్వు సంతోషం లేనివాడుగా నిరుత్సాహపడిగా ఉంటే దేవుడు నిన్ను బట్టి ఆనందించడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా హబక్కూకులాగా నేను నా దేవుని బట్టి నేను ఆనందించదను, నా యెహోవాను బట్టి నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటే యోబు ఏ విధంగా అయితే యోబు గ్రంథం 41వ అధ్యాయము 42వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసుకుంటే యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే ఎక్కువ ఆశీర్వదిస్తాడంట. కాబట్టి నువ్వు ప్రభు సన్నిధానంలో నువ్వు ప్రభుకు నీ హృదయం ఇచ్చిన తర్వాత ఏ విధంగా ప్రభుని బట్టి ఆనందించేవాడుగా ఉన్నావు. ఒకవేళ ఆనందించేవాడుగా లేకుంటే ఈ రోజు నుంచి రేపు ఆదివారం ప్రభు దినం, నువ్వు రేపు నుంచే ప్రభుని ఆరాధించాలి. అవును నా ప్రభు నా జీవితంలో నా పాప క్షమాపణ విడుదలను బట్టి, నాకు ఇచ్చిన రక్షణను బట్టి, నాకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని బట్టి, జీవ గ్రంథంలో నీ పేరుని బట్టి, యుగ యుగాలు నీతో పాటు రాజ్యంలో ఉన్న గొప్ప ధన్యతను బట్టి నేను ఆనందిస్తున్నాను ప్రభు అని మన జీవితాన్ని బట్టి మనము ప్రభుని ఆనందించేవారుగా ఉండాలి. ఇన్ని మాటలు చెప్తున్నాను కూడా నా జీవితంలో ప్రభుని ఎరిగిన వాడినే, ప్రభు కోసము నా హృదయం ఇచ్చిన వాడినే, కుటుంబం నుంచి దూరంగా ప్రభుకు సాక్షిగా జీవించిన వాడినే. కానీ మా అన్న నన్ను మోసం చేస్తే, నాకు రావాల్సిన భాగం ఇవ్వకుండా ఆయన నన్ను మోసం చేస్తే నేను ఎంతో బాధపడ్డా. రాత్రులంతా ఆలోచించా, నిద్రపోయేటోని కాదు, రాత్రి 3 గంటల దాకా ఆలోచించాను. అయ్యో నేను చిన్నతనం నుంచి ఎంత కష్టపడ్డానే, నా చేతులన్నీ సిమెంట్ లో నా బొక్కలు పడిపోయినాయి, నాకు తినడానికి రాలేదే. వాడు ఆ ఎంజాయ్ గా వాడు సినిమాలకు వెళ్తూ షికార్లకు వెళ్తూ ఎంజాయ్ గా తిరిగితే నేను ఇంత కష్టపడ్డానే, ఆదివారాలు కూడా పని చేశానే, నాకు రావాల్సిన భాగం ఏలేదు. నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఆస్తి కావాలి, నాకు నా డబ్బులు నాకు కావాలి, నా స్థలం నాకు కావాలని నేను మా అన్న నన్ను మోసం చేసి వెళ్ళిపోతే నేను దేవుడిని ఎరిగిన వాడినే. కానీ ఏదైనా నా మంచిగా దేవుడు నాకు అనుమతించడం సంతోషించలా. నా ఇష్టానుసారంగా నేను మా అన్న మీద అరిశాను, బూతులు తిట్టాను, పెద్ద మనుషుల్లోకి వెళ్ళాను, ఆయన ఇంటి మీదకి వెళ్ళి గొడవాడాను, ఎన్ని చేశాను. అయినా మా అన్నకు మనసు కరగలేదు. అయినా వీళ్ళైతే వాడికన్నా నేను ఇంకా కూడా మొండిగా చేశాను. అయితే ప్రభు ఒకరోజు ఈ మాటతోనే నాతో కూడా మాట్లాడు, ప్రభు నన్ను ఆనందించాలి. ఎట్లా ఆనందించాలి ప్రభు? నేను ఇంత సమస్తం పోగొట్టుకున్నాను, ఇంత కష్టం చేశాను, వాడు ఏం కష్టం చేశాడు, పుట్టి పుణ్యానికి తీసుకున్నాడు, నాకు ఏమి ఇయ్యలేదు అని అంటే ప్రభు నాకు చెప్పిన మాట ఏంటంటే, నువ్వేం చదువుకోకపోయినా నీకు నేను ఉద్యోగం ఇచ్చాను, నువ్వేం చదువుకోకపోయినా నీ కాళ్ళ మీద నిలబడేటట్టు నేను చేశాను, నేను ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించకుండా నువ్వు పోగొట్టుకున్న దాని కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు అని ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించకుండా ప్రభు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను తృప్తి కలిగిన జీవితం జీవించడానికి నేర్చుకున్నాను. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నా, మీరు కూడా మేమే జీవితాల్లో మీరు ఇప్పటి వరకు ఏం పోగొట్టుకున్నారు, ఏ విషయాల్లో మీరు సంతోషం లేకుండా ఉన్నారు, వాటన్నిటిని కూడా ప్రభుకి వదిలిపెట్టేసి ఈ క్షణం నుంచి ప్రభు దగ్గర సరి చేసుకొని, అవును ప్రభా నా జీవితంలో అన్ని కూడా నీకు తెలుసు ప్రభా. అవును ఆ రోజు యోబుకి అలాంటి పరిస్థితులు, యోబు ప్లేస్ లో ఉండి ఆలోచించండి. దేవుడికి తెలుసు, సాతానుకు తెలుసు దేవుడు అనుమతించాడు, కానీ యోబుకి కూడా తెలుసు దేవుడు అనుమతించాడని. కానీ యోబు ఎప్పుడున్నా నోరు తెరిసి ఏమన్నా అన్నాడా? ఏమనలేదు. మన జీవితంలో కూడా మన జీవితంలో మనం ఎంత నష్టంగా గుండా వెళ్తున్నామో, ఎంత కష్టంగా గుండా వెళ్తున్నామో, ఎంత భయంకరమైన గడ్డు పరిస్థితులు గుండా వెళ్తున్నామో అవన్నీ కూడా ప్రభువుకి తెలుసు. మనల్ని గమనిస్తానే ఉంటాడు. ఒక దగ్గర రాసింది, నువ్వు ఓర్చుకున్నంత మాత్రమే దేవుడు నీకు అనుమతిస్తాడంట. కాబట్టి దేవుడు మాటలు ఉంటున్న మీరందరూ కూడా మీ జీవితాల్లో మీరు ఎదుర్కొంటున్న ప్రతి వేదన, బాధ, కష్టం, నష్టం అన్ని ప్రభువుకి తెలుసు. కానీ మీరు వాటన్నిటిలో కూడా ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి. ఎస్, నా ప్రభువు తెలుసు నేను ఈ బాధ, నేను ఈ శిస్తు గుండా వెళ్తున్నాను, కానీ ప్రభు మహాకృపను బట్టి నా ప్రభు విషయంలో నేను సంతోషంగా ఉంటే ప్రభు వాటి అన్నిటి నుంచి కూడా నీకు విడుదలిచ్చి ఈ 5 రకాలైన భాగ్యాలు నీకు ఇవ్వడానికి ఆయన మనస్ఫూర్తిగా అంగీకారం కలిగి ఉంటాడు. కాబట్టి ఇంతవరకు మనం బాధపడ్డాయన్నీ కూడా వదిలిపెట్టేసి మనం ప్రభు నందు ఆనందించే వారంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ విధంగా మన హృదయాలు సరి చేసుకొని ప్రభువుని బట్టి ఆనందించే వారంగా మరలా చెప్తున్నాడు. ఇక్కడ మరలా నువ్వు ఈ మాట ఇంతకు ముందు కూడా వినొచ్చు, కానీ ప్రభు మరొకసారి నీకు గుర్తు చేస్తుంది ఏమని తెలుసా? ప్రభు నందు ఆనందించడి, మరలా చెప్పుదును ప్రభు నందు ఆనందించడండి. ఆ విధంగా ఆనందించే వారంగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ విధంగా మన హృదయాలు సిద్ధపరుచుకున్నాం. దేవుడు తన వాక్యాన్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ స్వరాజ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రార్థన అంశాలు ఉన్నాయి బ్రదర్, చేయాలా? అది ఉదయ్ సిస్టర్ గురించి ప్రార్థించండి. యాదమ్మ సిస్టర్, సుందర్రావు బ్రదర్. ఎవరన్నా? ఉదయ్ సిస్టర్ కు సర్జరీ జరిగింది, ఆమెకు మంచి ఆరోగ్యం ఉండాలా?
ఓకే. యాదమ్మ సిస్టర్ కు దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరచాలి. అలాగే సుందర్రావు బ్రదర్ ను దేవుడు ముట్టి తాకి స్వస్థపరచాలి. ఓకే అన్న, కళ్ళు మూసుకుందాం. స్తోత్రం నాయన ప్రభా, ఎస్ఎం ప్రభా, నీ పాదములకు వేల స్తోత్రాలు దేవా. ఎస్ఎం ప్రభా, దేవా ఎస్ఎం ప్రభా, ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడు దేవా. ఎస్ఎం ప్రభా, నీ సన్నిధిలో దేవా ఆనందించే భాగ్యం మాకు దయచేయండి మా ప్రభా. దేవా ఎస్ఎం ప్రభా, ఎటువంటి కీడు ఏది వచ్చినాను దేవా ఎస్ఎం ప్రభా, నీ అందు నివసించి నీ అందు జీవించి దేవా ఎస్ఎం ప్రభా, నీ అందు ఉండుటకు సాయం చేయండి మా ప్రభా. మీరే గొప్ప దేవుడు మా ప్రభా. మాకు ప్రతి ఒక్క ఇళ్ళని ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవాయసం మా ప్రభా, ఉదయం సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం మా ప్రభా. దేవ ప్రతి ఒక్క సర్జరీ నుంచి విడుదల పొందించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. మీరే సక్సెస్ చేయండి మా ప్రభా. ప్రతి ఒక్కటి దేవాయసం మా ప్రభా, దేవా ఇళ్ళులో ఎంత ఉన్న దేవాయసం ప్రతి ఒక్కటి తీసివేయండి మా ప్రభా. ఏసుకృష్ణ గద్దిస్తున్నాం మా ప్రభా, తల నుంచి అరకాల వరకు దేవాయసం మా ప్రభా. మీరు దేవ స్వస్థతని ఇవ్వండి మా ప్రభా. దేవా నేను నమ్ముకున్న బిడ్డలు మా ప్రభా, దేవా నేను నమ్ముకుని నేను రక్షణ తీసుకుంటాకు సాయం చేయండి మా ప్రభా. మీరే తోడైందండి మా ప్రభా. వేసి మా ప్రభా అందరిని దయచేసి దీవించండి దేవా. సుందర బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాను మా ప్రభా. బ్రదర్ కూడా దేవా వేసి మా ప్రభా విడుదల దయచేయండి మా ప్రభా. మంచి స్వస్థత దయచేయండి మా ప్రభా. ప్రతి ఒక్క యాక్సిడెంట్ నుంచి విడుదల దయచేయండి మా ప్రభా. మీరే తోడైనాడు మా ప్రభా. దేవ మంచి విలువను దయచేయండి మా ప్రభా. మీరే తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవా. వేసి మా ప్రభా, నీకు మండిన దీవెనలు కుమరించండి దేవా. దేవాయస్ మా ప్రభావ ప్రతి ఒక్క క్రీస్తును గద్దించి మీరే సాయం చేయండి మా ప్రభావ. దేవతల నుంచి అరికాల వరకు నీ రక్త ప్రోక్షణ దయచేయండి మా ప్రభావ. స్వస్థతనిచ్చే దేవుడు మీరే మా ప్రభావ. దేవాయస్ మా ప్రభావ, మీరు తప్ప వేరే దేవుడు లేడు మా ప్రభావ. దేవ మా ప్రభావ స్వస్థత దయచేయండి మా ప్రభావ. దేవాయస్ మా ప్రభావ, ఇంకొక సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాను మా ప్రభావ. ప్రతి ఒక్క దాని నుంచి విడుదల పొందాల మా ప్రభావ. ఆమెకు దేవాయస్ మా ప్రభావ నీ రక్షణ మార్గం దయచేయండి మా ప్రభావ. దేవా నీలో ఉండుటకు సాయం చేయండి మా ప్రభావ. ప్రతి ఒక్క ఈవులను దయచేయండి మా ప్రభావ. తన నుంచి అరికాల వరకు నీ రక్త ప్రోక్షణ దయచేయండి మా ప్రభావ. స్వస్థత నొందాల మా ప్రభావ. మీరే తోడైనండి మా ప్రభావ. ఏసే మా ప్రభావ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ అండ్ సిస్టర్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.